వర్తమాన మన్నాకొచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి ఈ ఉదయకాలం దేవుని సన్నిధికొచ్చి, మరి దేవుని ఎంతగానో పాటలతో స్తుతించి, ఎంతగానో దేవుని మహిమపరిచినందుకు మీ అందరికి వందనాలు. మరొక్కసారి ఈ దినాన్ని మనకు దేవుడు ఎంతగానో చూడడానికి ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుందాం. మరొక్కసారి ఈ ఉదయకాలం మరి ప్రారంభ ప్రార్థించాల్సిందిగా అభిషేక్ గారు. ప్రే చేయనా? ప్రైజ్ లార్డ్ అంకుల్. కృపా ప్రేమ కనికరం గల గొప్ప తండ్రి నీ నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాను పరమ తండ్రి యేసయ్య. మరి ఈ కొద్ది సమయమును బట్టి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి యేసయ్య. మరి రాత్రంతా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నేను ప్రభు తండ్రి యేసయ్య. ఉదయకాల సమయమున బ్రతకలమన్నాకు హాజరైనందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను పరమ తండ్రి యేసయ్య. మరి అదే విధంగా నేను ప్రభు తండ్రి యేసయ్య మరి బ్రతకలమన్నా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పరమ తండ్రి యేసయ్య. మరి చక్కగా జరుగుటకు మీరే సహాయం చేయమని పరమ తండ్రి యేసయ్య. మరి ఎవరైతే ఇంకా ఆన్లైన్ కి రావాలని అనుకుంటున్నారు పరమ తండ్రి యేసయ్య. మరి త్వరగా ఫస్ట్కు మీరే సహాయం చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి యేసయ్య. మరి అదేవిధంగా సంధ్యాకాల ప్రార్థన కూడా మీ పాసలను చేసుకుంటున్నాం పరమ తండ్రి యేసయ్య. మరి అది కూడా మరి చక్కగా జరుగుటకు మీరే సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి యేసయ్య. మరి ఇంకెవరైతే రావాలని అనుకుంటున్నారా పరమ తండ్రి యేసయ్య. మరి చక్కగా జరిగించుటకు మీరే సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి యేసయ్య. మరి ఉదయకాల సమయంలోని వాక్యం వింటకు మాకు మంచి భాగ్యము దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను పరమ తండ్రి యేసయ్య. అదేవిధంగా నేను ప్రభు తండ్రి యేసయ్య ఈ రోజు చేసే పనులన్నింటిలో ఒక తోడే నీడే ఉండి నేను ప్రభు తండ్రి యేసయ్య నుంచి అన్ని కూడా చక్కగా జరుగుటకు మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనని పాసలు చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అదే రీతిగా మరి పాట పాడాల్సిందిగా సారా ఏంజిల్ గారు నస్పూర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రజలమ్మ తీసుకోండి సమయం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వినోలన. పాడనా నీ కీర్తన పొగడనా వినోలన. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము.
నిజమైన నీ ప్రేమ నిష్కలంకము. నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. చక్కని స్వరంతో దేవుణ్ణి ఉదయకాలను మీరు పాట పాడి మహిమపరిచినందుకు మీకు మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. మరి ప్రత్యేకమైన సమయము, మరి దేవుని సన్నిధిలోకి వెళ్దాము. మరి దయతో ఇప్పుడు శ్రద్ధగా అందరూ మరి వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాము. ఉదయకాలం ఎంతో శ్రమతో లేచి దేవుని సన్నిధికి వచ్చి పాటలతో ఎంతగానో దేవుని మహిమపరిచినందరికీ మీ వందనాలు చెల్లించుకున్నాము. ఈ సమయాన్ని మరి దేవసేవునికి మరి అందిస్తున్నాము. వాక్యము అందరము వినవలసిందిగా అయ్యగారు సమయాన్ని తీసుకోండి. ప్రియ పరిశుద్ధులారా, సర్వోన్నతుని యొక్క కుమారులు కుమార్తెల మీ అందరికీ మనందరి రక్షకుడును జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామములో మీ అందరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాము. శోధన. ఈ దినము ప్రాతకాల మన యొక్క సమయం లోపల శోధనలు మనకి కలుగుతాయి. శోధనలను జయించాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మట్టి శరీరానికి అనేకమైనటువంటి కోరికలు, అంతా పాపము కోరికలే. మంచి కోరికలన్నిటివి చాలా అరుదుగా కనబడతాయి మన జీవితంలో. చెడు అనేది విస్తారంగా కనబడుతుంది. దాని గురించి ప్రభు ఈ యొక్క ఉదయ కాలమున, ఈ నూతన సంవత్సరము, నూతన మాసములో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. తాను నిలుచున్నానని తలంచే ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయ సహోదరి సహోదరుడు, నేను సరిగా నిలుచున్నానా పడిపోయానా అని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి క్షణం. ఎగ్జామ్స్ అయితే సంవత్సరానికి, సెమిస్టర్ వైజ్ అయితే 6 నెలలకు ఒకసారి. మరి ఇది అట్లా కాదు. ఇది అనుక్షణ పోరాటం, జీవన మరణ పోరాటం ఇది. ఎందుకంటే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే ఈ మార్గంలో అనేకమైన అడ్డంకులు మానవుడికి. ఈ దినం నుంచి ఉదయకాలం నిద్ర ఉంటుంటే ఆ రోజు నిద్రకి. ఇదిగో ఈ రోజు నుంచి అబద్ధం ఆడకూడదు అనుకుంటే ఆ రోజు అబద్ధం ఆడే అవసరం ఉంటుంది. ఇదిగో ఈ రోజున త్రాగకూడదు అనుకుంటే ఆ రోజే ఏదో ఒక వినోదం ఉంటుంది. ఈ రోజు ప్యాకెట్ ఆడకూడదు అనుకుంటే ఆ రోజు ఎవరో స్నేహితులు ఆప్తులు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఏది మనం వద్దనుకొని ఆ రోజు బంద్ చేద్దాం అనుకుంటాం, అదే రోజున మరొక రీతిగా సాతానుడు శోధన తీసుకుని వస్తాం. అందుకనే మనం ఏంటంటే ప్రతి దినము కూడా నిలుచున్నానా నిలుచోలేదా, నా యొక్క ఆత్మీయ స్థితి ఏ రకంగా ఉంది, నేను నిలుచున్నానని తలంచుకుంటున్నాను కానీ నిలుచున్నవాడనా కూర్చున్నవాడనా పడిపోయినవాడనా, పడిపోయి పాపంలో కొట్టుకొని పోతున్నవాడనా. చేప చచ్చిపోయిన తర్వాత నీళ్ళలో కొట్టుకొని పోతుంది, ఇక దానికి అది మార్గాన్ని నిర్దేశించలేదు, ఇటు పడితే అటు వెళ్ళిపోవాల్సిందే. అదే రీతిగా మన యొక్క ఆత్మీయ స్థితి చనిపోయిందా, మన ఆత్మీయ స్థితి మరి సజీవంగా ఉందా?
ప్రతి క్షణము పరిశీలించుకోవాలి. అందుకని తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హృదయాన్ని స్వాధీనంలో తీసుకోవాలి. నీ చూపుల్ని స్వాధీనంలో తీసుకోవాలి. నీ నోటి మాటల్ని స్వాధీనంలో తీసుకోవాలి. నీ నడవడిక నీ స్వాధీనంలో తీసుకోవాలి. నీ స్వాధీనం అంటే దేవుని స్వాధీనానికి అప్పగించాలి. మన ఈ యొక్క అవయవాలు దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఈ సమస్త అవయవాలు దేవుని కొరకు మనం సిద్ధపాటు చేయడానికి ఈ భూలోకంలో మనం అందరం దినదినము ప్రయాసపడుతూ పోతూ ఉండాలి. ఒక్కరోజు ప్రయాస సరిపోదు దీనికి. అయితే మనము నిలుచున్నామా పడిపోయామని మనం ఆలోచించాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు, మామూలుగా కాదండి. చాలా జాగ్రత్తగా దీన్ని మీరు చూసుకోండి అని అంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ స్థితి, మన వ్యక్తిగత స్థితి, మనము ఏ రకంగా ఉన్నామనేది అది నీ అంతరంగానికి తెలుసు, నీ దేవునికి మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు. కాబట్టి ప్రభుల వారు ఏమంటున్నారంటే, నీవు నేను మనమందరం కూడా మన దైనిక జీవితంలో మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలి. కోరికలు కోకలుగా వస్తాయి, కానీ వాటినన్నిటినీ మన స్వాధీనంలో పెట్టుకోవడమే దైవ లక్షణము, ఆత్మీయ స్థితికి నిదర్శనం. కాబట్టి పడిపోకుండా మనము జాగ్రత్తగా చూద్దాం. అయినా కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 13వ వచనం చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులకు సంభవించే శోధనలే, మరి అంతకంటే ఎక్కువ మీకు రాదు అని అంటున్నాడు దేవుడు. అంటే మనుషులమైన మనము, మనకొచ్చే శోధనలు అవి మనుషులకు సరిపోయే, మన యొక్క ఆత్మీయ స్థితి సరిపోయే శోధన మాత్రమే వస్తుందని అంటున్నాడు దేవుడు. తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఈ శోధనని జయించాలంటే ఏమి చేయాలి? లేచి ప్రార్థించాలి. గెత్సెమనే తోట లోపల క్రీస్తు ప్రభుల వారు మన అందరికీ ఒక మార్గమును చూపించారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి. ఈ యొక్క ఆత్మీయ స్థితి నుంచి మనము మరి పాపపు జీవితానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన అనేది ఒక ఆయుధము లాంటిదని, ప్రార్థన అనేది ఒక వెలుగు లాంటిదని, ప్రార్థన అనేది ఒక శక్తి లాంటిదని, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఎక్కువ సమయం కేటాయించినప్పుడు నీ కోరికలు నీ యొక్క స్వాధీనంలో తీసుకొచ్చుకుంటావని, అప్పుడు ప్రభు నిన్ను పరిపాలిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఈ శోధనకి మరి తప్పించడానికి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన తప్పించగల దేవుడు. ఇదిగో నీకు ఏ శోధన ఉందో నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నువ్వు పరిశీలించుకుంటే అర్థమవుతుంది. అవి చెడు చూపులే కావచ్చు, చెడు మాటలే కావచ్చు, ఇతరుల గురించి నిందించడమే కావచ్చు, పరనింద కావచ్చును, లేకపోతే వారి గురించి చెడు ప్రచారమే చేయవచ్చు, ఏదైనా కావచ్చు. ఇదిగో దేవుడు అడుగుతున్నాడు, నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ రకంగా ఉంది? చాలా మందికి ఏంటంటే ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడడం బాగా ఇష్టం. వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వారు ఆలోచించరు. ఇతరుల యొక్క కుటుంబం గురించి మాట్లాడడం బాగా ఇష్టం. వాళ్ళ పిల్లిట్లా, వాళ్ళిట్లా, ఆమె ఇట్లా, ఈయనిట్లా. కానీ వారి పిల్లలు ఏ రకంగా ఉన్నారు, ఎంత క్రమంలో ఉన్నారు, ఎంత భక్తిలో ఉన్నారు, దాని గురించి ఆలోచించరు. మొదటిగా మనం ఇల్లు బాగు చేసుకుని బయటికి బాగోవడానికి మనం వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇల్లుని శుభ్రం చేయకుండా బయట ఇల్లు శుభ్రం చేయాలని చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకుందాము. అయితే దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. నువ్వు ఒకవేళ ప్రార్థనలో ఉంటే అది ఎలాంటి శోధనైనా కానీ కాక దాన్ని ఆపుకునే శక్తి నీకు వచ్చేస్తుందట. ఎలాంటిదైనా కానీ కాక మీరు శోధింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఎక్కువ శోధింపనీయడు ఆయన. ఆయన తెలుసు నీ లిమిట్ ఎంతో ఆయనకు తెలుసు. మనందరికి కూడా తెలుసు కదండి. మన శక్తి ఏంటో మనకు తెలుసు, మన బలం ఏంటో తెలుసు, మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి, వర్షాకాలం లోపల ట్యాంక్స్ అన్ని మనకు ఉన్నటువంటి నాగార్జున సాగరే కానీ, శ్రీశైలమే కానీ,
కాళేశ్వరం కానీ లేకపోతే కడమే కానీ ఈ రకం మనం చెప్పుకోవడం అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దానికి ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక సూపరింట్ ఇంజనీర్ లేకపోతే గొప్ప అంతకంటే చీఫ్ ఇంజనీర్ ఎవరు ఉంటారు. వారికి తెలుసు అది ఎన్ని టీఎంసీల కెపాసిటీ తట్టుకోగలదు, ఎంత ప్రవాహం వస్తుంది ముందుగానే ఎస్టిమేట్ చేస్తారు. ఆ ప్రవాహాన్ని ఎంత వాటర్ మనం విడిచిపెట్టాలి, అవుట్లెట్ ఎంత పోవాలి, ఇన్లెట్ ఎంత అవుట్లెట్ ఎంత, దీని యొక్క సామర్థ్యం ఎంత, వాళ్ళు బేరు చేస్తేనే ఆ ప్రాజెక్ట్ ఆగుతుంది. లేకపోతే దానికి గనక సరిగా గనక ఆ గేజ్ చేయకపోతే ఈ ప్రాజెక్టు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇది అదే రకంగా మనము కూడా మనకు వచ్చే శోధన ఎంత, మన ఆత్మీయ స్థితి ఎంత, మనం పరిశీలించుకోకుండా నీవు గనక గాలికి విడిచిపెట్టాను నీ జీవితాన్ని గనక అయినట్టయితే ఇదిగో మన జీవితము ఎక్కడ ఫెయిల్ అయిపోతాం మనకే తెలియదు. చాలా మంది దేవుని యొక్క జీవితంలో ఆరంభించిన తర్వాత ఈ యొక్క ఆత్మయాత్రలో తమ యొక్క జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు పోకలలో మనం చూస్తాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, భక్తులు కూడా దేవుని సేవకులుగా పిలబడే వారిని సాతాను ఎక్కువగా అటెంప్ట్ చేస్తాడు కంపేర్ టు బిలీవర్ కంటే కూడా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీ జీవితంలో నా జీవితం లోపల మనం ఎలా తట్టుకుంటున్నాం, మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన యొక్క వాక్య పఠనం ఎంత సమయాన్ని మనం రోజుకి ఇస్తున్నాం. ఒకవేళ నువ్వు ప్రార్థించే మనసు నీకు లేకుండా నువ్వు పాపాన్ని జయించలేవు, ఇది అయ్యే పనే కాదు. దేవుడు మనకు సూత్రము ప్రతిపాదించాడు ఏంటంటే, శోధన వచ్చినప్పుడల్లా ప్రార్థించాలి. నువ్వు ఎక్కువ కాలం ప్రార్థనలో కూర్చుంటే, ఎక్కువ సమయం దేవునికి ప్రార్థనలో నువ్వు గడపగలిగినట్టయితే ప్రభు యొక్క ఆత్మ నీ మీద ఉంటుంది, పరిశుద్ధాత్మ నీ మీద ఉంటుంది. ఆ యొక్క ఆత్మ నేను పాపం నుంచి తప్పిస్తుంది. కాబట్టి ఇదిగో మనమందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క ప్రార్థన కొరకు ఎదురు చూసే వరముగా ఉంటాము. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గము కూడా కలగజేస్తారు. శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా మనం చూస్తాము కదా. మరి మొర్దెకై, హామాను ఎక్కడి దాకా తీసుకుని వెళ్ళాడు వీరి యొక్క విశ్వాసాన్ని? ఇంకా చివరికి శాసనం అయిపోయేంత వరకు కూడా దేవుడు ఆ మొర్దెకై యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఇక తన యొక్క ప్రార్థన శక్తి చాలదనుకొని అప్పుడు ఎస్తేరుకి వర్తమానం పంపించాడు. యూదులకందరికి సమాచారం ఇచ్చాడు, అయ్యా యూదా సంతతి మొత్తము కూడా నాశనము కాబోతుంది, మనమందరము కూడా ఇప్పుడు మేల్కోకపోతే ఇక మనం ఏమి మిగిలి ఉండము అని వారందరికీ కబురు పంపించినప్పుడు ఎస్తేరేమి యూదులందరూ కూడా 3 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించి వారందరూ ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కరంగా అక్కడ ఎస్తేరును వాడుకొని ఆ జనాంగానికి జరగవలసిన కీడు నుంచి వారికి మేలు కలిగించాడు. ఎవరైతే కీడు కొరకు ప్రాకులాడాడో ఆ వ్యక్తి యొక్క మరణం సంభవించబడ్డది. అంటే దేవుడు ఎంతవరకు అంటే మన విశ్వాసం యొక్క కొలమానం ఆయనకు తెలుసు, మన యొక్క పరీక్ష ఎంతవరకు మనం తట్టుకోవాలని తెలుసు. అంతకంటే ఎక్కువ తట్టుకోలేమనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని న్యూట్రలైజ్ చేస్తాడు దేవుడు. కాబట్టి మనమందరం కూడా సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలిగిస్తాడట. ఎట్లా తప్పించుకోవాలి కూడా అవకాశాన్ని కూడా దేవుడు కల్పిస్తాడట. కాబట్టి మనం శోధనల నుంచి బయటికి రావాలి. శోధనలో బయటికి రాకుండా ఉన్నటువంటి ఈ అరణ్యవాసంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమంతా ఏ రకంగా తిండి కొరకు గొడవ చేశారు, నీళ్ల కొరకు గొడవ చేశారు, దేవుడు మోషేకి ఆరోనికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒకటి కాదు, అనేకమైన రీతిలుగా వారు మాట్లాడి వారి యొక్క ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదిగో మనము కూడా మహాత్ముల్ని దూషించకుండా మనమందరం కూడా నిష్ట కలిగిన వారముగా మనం ఉండాలని దేవుడు మనందరం కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని మనం చదువుకోకూడదు. చూడండి 9వ వచనం చూడండి, అదే 10వ అధ్యాయము 9వ వచనం. మనం ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పములను నశించరు. మీరు సనుగకుడి, కొందరు వారిలో సనుకొని సంహారకుని చేత నశించరు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుడికి వ్రాయబడదు. వాళ్ళకి సంభవించాయి. యుగాంతములో ఉన్న మనందరం కూడా మనకి బుద్ధి కలగాలి. మన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డానికి దేవుడు
ఈ లేఖనాలు రాపించి పెట్టాడు. కాబట్టి ధైర్యంగా మనమందరం కూడా మన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా శోధనలో చూసిన వాడే, ఆయన కూడా శోధనలో పరీక్షించబడ్డవాడే. ఒకసారి ప్రభు గురించి కూడా మనం చూద్దాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, దయతో గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేని వాడు కాడు. మన ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్, ఈయన మనందరి నిమిత్తమై ప్రధాన యాజకుడుగా ఎంచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన బలహీనతలు మనతో సహానుభవం లేని వాడు కాదు. ఆయన కూడా మానవ రూపం ధరించాడు, మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు, అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయనను కూడా జయించడానికి వేకువ జామున ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థించేవాడు, రాత్రి కాలం వెళ్ళి ఒంటరిగా కూర్చొని ప్రార్థించేవాడు. ఇదిగో ఈ యొక్క ప్రార్థన అనుభవం ఏదైతే ఉందో మన బ్రతుకుల్ని కాపాడగలుగుతుంది. మన బ్రతుకులందరినీ కూడా మరి మరణం నుంచి మనని కాపాడుతుంది, శోధన నుంచి మనని కాపాడుతుంది, పరీక్ష నుంచి మనని కాపాడుతుంది. కాబట్టి మన ప్రధాన యాజకుడు కూడా మనలాగా అనేకమైనటువంటి శారీరాన్ని ధరించిన వాడై ఆకలి అనేకమైన విషయాలు ఆయన కూడా శోధించబడ్డాడు. అయినను కూడా ఏ పాపము తనలోనికి రాకుండా, ఏ మాలిన్యము తనలోనికి రాకుండా ఈ ప్రార్థనా శక్తితో క్రీస్తు ప్రభుల వారు కూడా పాపాన్ని జయించగలిగాడు. అందుకనే ఇక్కడ చూస్తున్నాము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేని వాడు కాడు, కానీ సమస్త విషయములను మన వల్లే శోధింపబడిన ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము అపవిత్రత, ఆయనలో ఏమాత్రము అవిధేయత లేకుండా నిర్దోషంగాను నిష్కపటంగాను ఆయన ఈ లోకంలో జీవించాడు. నిర్దోషమైన రక్తం ఇదిగో నిన్ను నన్ను అందరూ కూడా ఆ యొక్క సమస్తమైన శోధన నుంచి మనని కాపాడుతుంది, సమస్తమైనటువంటి బాధల నుంచి మనని కాపాడుతుంది. ఇదిగో నీలా నాలా ఆయన కూడా సహానుభవం కలిగిన వాడు, ఆయన కూడా మానవుడుగా ఉన్నాడు, మానవ మాతృగా జీవించాడు. ఆయనే మనకి మహదిరి. ఆయనలాగా జీవించిన వారు అనేక మంది శోధన జయించారు. బైబిల్లో కోకోల యొక్క ఆత్మీయుల యొక్క చరిత్రను రాసి పెట్టారు. ఎందుకంటే ఈ యుగాంతమందు మనందరికి బుద్ధి కలగాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో అనేక మంది యొక్క భక్తుల జీవితాన్ని మన పరిశుద్ధ లేఖనాల్లో మనం చదివినప్పుడు వారు ఆ పాపమును ఎలా జయించారో, ఆ శోధన నుంచి వారు ఎలా పారిపోయారో, ఆ శోధన నుంచి పారిపోవడం గల శక్తి ఏంటి, మనకి వారి జీవితాలు చూసి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదిగో మనమందరము కూడా మన ప్రధాన యాజకుని వలె, అదే రకంగా పౌలు వలె, పేతురు వలె మనము కూడా ఈ లోకములో నిష్ట కలిగిన వారంగా జీవిస్తాము. శోధనలు వస్తాయి అని దేవుడే చెప్తున్నాడు. ఈ దారిలో వెళితే పులి ఉందిరా బాబు జాగ్రత్త అంటే, నన్ను ఏమి చేయలేదంటే నిన్ను కొరికి పొడి చేసి ముక్కలు చేసి మింగేస్తాడు. కాబట్టి దేవుడే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. శోధనలు ఉంటాయి, దీంట్లో శ్రమలు ఉంటాయి, మార్గము లోపల నీవు నేను ఎన్నిక చేయబడిన ఈ మార్గము, మన కొరకు పిలువబడిన ఈ యొక్క మార్గము ఎంత మరి శ్రమలతో కూడిందంటే అంత శ్రమలతో కూడింది. కానీ ఒకనొక దినమున ఇదిగో ఈ పరీక్షలో నువ్వు నెగ్గగలిగినట్లయితే, ఈ పరీక్షలో నువ్వు పాస్ కాగలిగినట్లయితే, ఈ శోధనలో నువ్వు జయించగలిగినట్లయితే, ఈ లోక మాలిన్యం నువ్వు తుడిచి వేసుకోగలిగినట్లయితే, ప్రార్థన అనే శక్తితో బలం పొందుకున్నట్లయితే, ఇదిగో నీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుందంటే యుగ యుగాలు ఆనందంగా జీవించడానికి ఈ భూమి మీద దేవుడు నీకు ఈ యొక్క జీవితాన్ని ప్రసాదించాడు. మన ఒక జంతువులము కాదు, మన ఒక పక్షులము కాదు, మన ఒక జలచరులము కాదు, మనకు ఒక ఆత్మను పెట్టాడు, వాటికి ప్రాణం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు. మనకు అది కాదు, మనకి ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు, తప్పొప్పు రెండు మనకు తెలియజేశాడు. దీనికి మూల కారణం ఏంటంటే ఆదాము చేసిందే.
మంచి చెడు ఏదో మాకు తెలవాలని వాళ్ళు ఆశపడ్డారు కాబట్టి మనకి మంచి చెడు మనకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఆ యొక్క ఆలోచన వాళ్ళకి రాకపోతే, ఆ పండుగ మనం తిరగకపోతే అసలు మనకు మంచి చెడు ఏంటో మనకు అర్థమయ్యేది కాదు. అసలు చెడు అసలు ఆజ్ఞ ఉండేది కాదు. ఆజ్ఞ లేకపోతే ఇక పాపం ఎక్కడ ఉంది? ఆజ్ఞాతకరమే పాపం అన్నాడు కదా, ఆజ్ఞ ఉండేది కాదు. కానీ ఈనాడు అనేకమైన ఆజ్ఞలు. ఎందుకంటే ఈ యొక్క శరీరం మీద నలగొట్టుకోగలిగితేనే మనం ఈ యొక్క పాపాలను జయించగలుగుతాం. లేకపోతే మనతో కాదు ఇది. దీనికి దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క ఆత్మ మనకి కావాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి పాపాన్ని మనం జయించగలుగుతాం. కాబట్టి మనమందరం కూడా మన ప్రధాన యాజకుడు మనతో ఆయన సహానుభావం కలిగిన వాడని, ఆయన ఏమాత్రము కూడా మరి అనుభవం లేనివాడు కాదని మనకు అర్థం కావడం లేదు, మనకు అర్థమవుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆయన పాపము లేనివాడుగా ఉండను, మనము కూడా పాపం లేని వారుగా ఉందాము. 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రద్ధకు చేరు. ధైర్యముతో, అయ్యా నేను ఇన్నిసార్లు పడిపోయానంటే, అవును ఇకనైనా లే అని లేపుతాడట. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం క్రీస్తు ప్రభు వారు కృప, ఆ కృపాశ్రమం దగ్గర మనం చేరుదామంటున్నాడు. ఇదిగో నీవు నేను ఆ కృపాశ్రమం దగ్గరకు వచ్చి, ఆ కృప కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ యొక్క శోధన నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఒక్కసారి నీ యొక్క శక్తితో నన్ను బలపరచు ప్రభు అని ఆయన దగ్గర మనం వేడుకున్నట్లయితే నీకు కలిగిన నాకు కలిగిన లోక మాలిన్యం నుంచి మనందరూ కూడా ఆయన పరిశుద్ధపరచగలిగిన వాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వద్దాం. దానికి కృపాశ్రద్ధ కిటరాలు చూద్దాము. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. 9వ వచనం చదువుతున్నాను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, ఇగో ధైర్యము. కృపాసనం అంటే ఏంటి? ఇదే ఆయన భక్తులను శోధన నుండి తప్పించే దేవుడట. ఆయన నీకు ఏ శోధనను భక్తిపరుడు అయి ఉంటే శోధన నుంచి తప్పిస్తాడు. భక్తి అంటే ఏంటి? భయం కలిగి జీవించడం, పాపం ఏంటో తెలుసుకున్న తర్వాత పాపం నుంచి పారిపోవడం, లేక ఏమి కాదు అనుకుంటే అది మన నరకానికి, మన మరణానికి దారి తీస్తుంది. భక్తులు శోధన నుండి తప్పించుటకును, దుర్నీతి పనులు ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి సిద్ధాంతరముగా నడుచుకొనుచు ప్రభుత్వము నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు తీర్చు దినం వరకు కావుల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు. ఆయన సమర్థుడు. ప్రభు అంటున్నాడు, నీ శోధనల నుంచి భక్తుడుగా నీవు ఉంటే శోధనల నుంచి తప్పిస్తాడు. నీవు నేను భక్తిహీనుడుగా నేను ఉంటే ఆయన ఏం చేయలేడు. ఇదిగో శోధన ఎదురు పెట్టాడు, ఆ మార్గం ఉంది. ఆ మార్గంలోకి నువ్వు బయటికి వెళ్ళాలంటే ఇదిగో ఆ శోధన సహించిన, ఆ శోధన జయించిన మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపాశ్రమ దగ్గర చేరుకొని నీవు నేను ప్రార్థన చేస్తే, నీవు భయము భక్తి కలిగిన ప్రార్థన చేస్తే భక్తులను శోధన నుండి తప్పించుకుని మార్గాన్ని చూపిస్తాడు. ఏ మార్గాన్ని తప్పించుకోవాలి ఆ మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి దుర్నీతి పనులు ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారంగా నడుచుకోవచ్చు. ఈ రకమైన క్వాలిటీ ఉంటే ప్రభు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే స్వేచ్ఛ జీవితాన్ని నీకు ఇచ్చాడు. అందుకని దుర్నీతి పనులుగాను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకోవచ్చు. క్రీస్తు ప్రభుత్వాన్ని నిరాకరించే జీవితం నీలో ఉందా? మనకి ఇంకా కావాలి పంది లాంటి జీవితం, కుక్క లాంటి జీవితం. ఇంకా ఎంతకాలం ఈ 2025 సంవత్సరం జై జీవితంగా జీవించవా? ఇంకా పంది లాంటి జీవితమే జీవించాలి, ఇంకనూ ఆ యొక్క కుక్క లాంటి జీవితమే జీవించాలి. ఎందుకు మనం కోరుకోవాలి? నిన్ను కడగడానికి, శుద్ధీకరించడానికి కృపాశ్రమం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది కదా. అంత కృప కలిగిన దేవుడిని విడిచి ఈ లోకమాలయంలో జీవించడం నీకు నాకు అది అంత మేలుకరమైనది కాదు. ఇదిగో దయతో మనమందరం కూడా
ప్రభు మన ప్రేమించి మనకి కుటుంబాలుగా జీవితాలుగా ప్రసాదించిన క్రీస్తు ప్రభు వారిని మనం మర్చిపోకుండా అందరము కూడా ప్రభు యొక్క కృపాశ్రమం దగ్గరికి వెళ్తాము. ఆయన కృప కలిగిన దేవుడు నీలో ఎలాంటి పాపం ఉన్నా కానీ కాక, ఎలాంటి శోధనకు లోనవుతున్నా కానీ కాక, ఆ శోధన నుంచి పరిపూర్ణమైన శక్తితో నేను పరిశుద్ధంగా చేయగలిగిన ప్రభు నీకు ఎదురుగా ఉండి పిలుస్తూ ఉన్నాడు. ప్రభు కావాలా, పాపము కావాలా? ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మ మేరకు దీవించుగాక. థ్యాంక్ యూ వరుణాల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఎంతగానో మరి కొరింథీయుల్లో చక్కగా మనకు మాట్లాడిండు. మరి శోధన నుండి అనుదినము మనం పడిపోకుండా ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతూ, మరి శోధన నుండి పడిపోవద్దంటే అనుదినం ప్రార్థనలో ఆయన సన్నిధికి వచ్చి మనం ఎంతగానో మొరపెట్టినప్పుడు ఆ యొక్క దేవుడు మనల్ని ప్రతి క్షణం జాగ్రత్తగా కాపాడుతూనే ఉన్నాడని చక్కగా దైవజనులు ఎంతగానో ఆయన నోటి ద్వారా ఆ ప్రభు మాట్లాడిండు. మరి దాసునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి అదే రీతిగా ఇప్పుడు మరి దిన క్యాలెండర్ వాక్యాన్ని మరి సింధూర గారు తెలుగు అండ్ ఇంగ్లీష్ చదవలసిందిగా కోరుచున్నాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. Isaiah 66:13. As one who his mother comforts, so I will comfort you, and you shall be comforted in Jerusalem. Thank you. థ్యాంక్ యూ అండి, అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్. ఎంతో దేవుని వాక్యాన్ని ఉదయకాలం ఈ యొక్క తారీఖు నాడు చక్కగా దేవుడు మనతో మాట్లాడిండు. అదే రీతిగా ముగింపు ప్రార్థన బ్రదర్ సుధీర్ అన్న గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాము. మరి సంఘ సమస్యలు దాని మీద దృష్టి పెట్టుకొని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన విన్నపాలు ఉంటే తెలియజేయాలని మనవి. ఇంకేమైనా లేనట్టయితే ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధమైనటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన రాత్రి అంతే మా అందరినీ కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో నాయన నేను స్తుతించుటకు, నీ వాక్యాన్ని వినుటకు, నిన్ను మొక్కుటకు నాయన మాకు ఒక నూతన దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అయ్యగారిని నిలబెట్టుకొని నాయన శోధన అనే విషయాన్ని మాకు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచిన విధానం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాయన శోధనలో నుంచి మేము జయించాలంటే ప్రార్థనలో ఉండాలని, మరి దేవునితో ఉంటే నాయన శోధన జయించగలుగుతామని, ఎలాంటి పాపంలో ఉన్నా దేవునితో ఉన్నట్లయితే అన్ని శోధనలు మేము జయించగలమని నీ వాక్యం ద్వారా మరి నాయన మీరు బోధించిన విధానం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును నాయన, లోకంలో ఉంటున్నాం కాబట్టి రకరకాల శోధనలో మేము పడిపోతూ ఉన్నప్పటికీ నాయన నీ వాక్యం ధ్యానించినప్పుడు నాయన నీతో మేము ఉన్నప్పుడు నాయన అవన్నీ కూడా మరి జయించగలమని ఈరోజు ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన విధానం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాయన ఈ యొక్క గూగుల్ మీట్ ని ఇంకా నువ్వు దీవించమని ప్రార్థనిస్తున్నాం నాయన. కొత్త వారు వచ్చటకు నీ కృప చూపమని ప్రార్థనిస్తున్నాం. మా సిసి సంఘంలోనేమి నాయన, మరి మౌంట్ సినాయి సంఘంలోనేమి నూతన ఆత్మలను మరి నాయన మీరు రప్పించమని ప్రార్థనిస్తున్నాం. మరి ఎవరైతే అనారోగ్యంతో మరి బాధపడుతున్నారో ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనిస్తున్నాం. ప్రభువా, నీ గాయపడిన హస్తం చేత మరి పేరున ముట్టి నాయన వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో కాచి కాపాడమని ప్రార్థనిస్తున్నాం నాయన. ఏమన్నా బిడ్డలు నాయన ఉద్యోగాల నిమిత్తమై ఎంతో మంది నాయన ఎగ్జామ్స్ రాసి ఉంటున్నారు నాయన, ప్రయత్నం చేసి ఉంటున్నారు నాయన. నీ చిత్తం అయితే వారికి కావాల్సిన మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థనిస్తున్నాం. చదువుతున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, వారికి కావాల్సిన జ్ఞానంతో నింపి వారి చదువులంతట్లో మీ కృప చూపి సహాయం దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ప్రభువా
నాయన మరి గర్భఫలాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి వారికి కావాల్సిన మంచి గర్భం దయచేసి నాయన మరి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి డెలివరీ కొరకై ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి మంచి ప్రసవం దయచేసి నాయన వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ సమయంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, ఇంతవరకు మీరు ఎన్నో విధాలుగా మరి సహాయం దయచేస్తూ మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి యాక్సిడెంట్లు రోజు ఎన్నో విధాలుగా జరుగుతుంటున్నాయి ప్రభువా. మా చుట్టుప్రక్కల వారినేమి నాయన మరి ఎన్నో విధాలైనటువంటి భయంకరమైన యాక్సిడెంట్తో చనిపోతుంటున్నారు నాయన. అలాంటి వారి కొరకై మరి ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం నాయన. మరి అలాంటి యాక్సిడెంట్ల బారి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి దినదినం కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంతవరకు మరి మీరు మాతో ఉండి నీ కృపలో సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. మరి ఫిబ్రవరి మాసంలో జరగబోయే ఆ యొక్క హోలీ కన్వెన్షన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా నాయన మాకు కావాల్సిన ఆర్థిక వనరులు దయచేయండి. మా ఫంక్షన్ హాల్ ని శుద్ధిపరచండి ప్రభా. వస్తున్న స్పీకర్ నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి అతని ప్రయాణంలో మీరు తోడండి. మాకు ఏదైతే వాక్యం కావాలో ఆ వాక్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మేమందరం కూడా ఆ యొక్క పనిలో మరి చేసేటకు మంచి ఆరోగ్యం, బలం, శక్తి ఇచ్చి నాయన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరి నాయన దానికి కావాల్సిన ప్రతిదీ కూడా మీ సహాయం మాకు దయచేయమని నాయన నీ కృప చూపి ఆ మీటింగ్స్ లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. 1000 మందికి పైగా నాయన అక్కడికి మరి చుట్టుప్రక్కల వారందరూ వచ్చి వాక్యాన్ని విని నాయన రక్షణలోకి వచ్చి రక్షణ లేని వారికి రక్షణలో మరి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో నీ కృప చూపమని మీటింగ్స్ లో మీరు ఉండి విజయవంతం జయించేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏదైతే అవసరతలు ఉన్నాయో నాయన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకేదైతే నాయన ప్రార్థన విన్నపం మరి మేము మర్చిపోయానో ఆ ప్రతిదీ నాయన నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ నాయన ప్రతిదీ కూడా మీరు ఉండి సహాయం దయచేయమని ఇంతవరకు ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆశీర్వాద ప్రార్థన చేయవలసిన కూర్చున్నాం. ప్రియ సంగమా, మన హోలీ కాన్వకేషన్ ప్రేమించి నిన్నటి దినమున ప్రవీణ్ కుమార్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు. చెన్నూరులో లాస్ట్ పోస్టింగ్ కి ఒక్కరోజు కోసం వచ్చి రిటైర్ అయిపోయినటువంటి మరి దేవుని యొక్క సహోదరుడు మన భాస్కరరావు గారికి తెలుసు. భాస్కరరావు గారికి తెలుసు. వారి పెన్షన్, మొదటి పెన్షన్ వచ్చిందట. ఆ సందర్భంగా హోలీ కాన్వకేషన్ కొరకు నేను ఒక 5,000 పంపిస్తానని చెప్పి నేను 5,000 రూపాయలు నాకు పంపించారు. ఇప్పటికి మొత్తం 32,000 రూపాయలు హోలీ కాన్వకేషన్ కొరకు వచ్చాయని నా దగ్గరికి వచ్చే డబ్బులు 32,000. ఇక కాబట్టి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ పోతుండే. అదే రకంగా ప్రవీణ్ గారి యొక్క ఇక దైనందిక జీవితం కూడా ప్రభు మేలుతో నింపులాగున మరి ఆ పెన్షన్ కొరకు మన భాస్కరరావు గారు కూడా ఎంతో సహాయం చేశారు. వారికి ఉన్నటువంటి పెండెన్స్ అంతా క్లియర్ చేసి త్వరగా ఫైల్ పంపడం వలన వారి యొక్క పని కూడా పూర్తి అయిపోయింది. ఈ రకంగా అనేక మందిని ప్రభు ప్రేరేపిస్తూ మరి ఇంకా ఇంత సమయం ఉండగా సమయానికి ముందుగానే ఒక్కొక్కరిని ప్రేరేపిస్తూ డబ్బులు పంపిస్తున్నారు. దేవుడు వారందరూ కూడా మరి కనికరించి కాపాడే ఆశీర్వదించేలాగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. సకల ఆశీస్సులకు మూల కారణమైన మా ప్రభువా, ఇదిగో నాయన ఈ యొక్క ప్రాతకాల సమయమున మేము కొద్ది వారముగా వచ్చాము తండ్రి. మా ప్రార్థన అయితే 1000 మంది కావాలని, కానీ కొద్ది మంది ఇదిగో ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే వారి నిద్ర జయించి శోధన జయించి మీ కొరకు నాయన ప్రాతకాలం లేచి ప్రార్థించాలని, నిన్ను పాటలు పాడి ఘనపరచాలని, మీ అమూల్యమైన మాటలతో మా బ్రతుకులు సరిదిద్దుకోవాలని ఎవరైతే వచ్చారో ఒక్కసారి వారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత యాత్రలో ఏ శ్రమలు శోధనలో వస్తున్నాయో వాటి అన్నిటినీ కూడా నా ప్రభువా తండ్రి కృపాసనము దగ్గరికి వచ్చి
కృపామయుడు కాబట్టి నీ కృపాశ్రమ దగ్గరకు వచ్చి ఆ మాలిన్యం కడిగి వేసుకోవడానికి వర్తించాను. లోకమంతా కూడా నిద్రిస్తుంది, లోకమంతా ఆనందిస్తుంది. ఇదిగో మేమైతే నా ప్రభావ నీ కొరకు నిష్ట కలిగిన వారమే మా కోరికలు చంపుకొని మా నిద్రలు చంపుకొని ఇదిగో ప్రభా నీ కొరకు వచ్చిన మాలో ఉన్న ప్రతి బలహీనతని యేసు నామములో సరిచేసిన కృపతో నీ కృపాశ్రమ దగ్గరికి వచ్చిన మా అందరి కృపతో కనికరించాలని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ప్రాతకాల సమయంలో కూడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు తన ప్రియ ప్రజలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేను గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.